నిమిషాలు అధ్యక్ష. విద్యుత్ శాఖకు సంబంధించి వెనుకబడిన మా ప్రాంతాల్లో అనేకమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దాంతోపాటు మామూలుగా 3 నెలలకో 4 నెలలకో డీడీ కట్టిన తర్వాత కనెక్షన్లు ఇస్తే రైతులు చాలా సంతోషపడతారు అధ్యక్ష. ఎందుకంటే బోర్లు 600-700 అడుగులు వేసినా నీరు పడని చోట నీరు పడినా ఆ బోర్లలో ఉండే నీరుని పైర్లకు ఉపయోగించుకోలేని దయనీయమైన పరిస్థితి అధ్యక్ష మాది. నా నియోజకవర్గం రాయదుర్గంలోనే ఏడాది కిందట కట్టిన రైతులకు కూడా ఇప్పటికీ వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడం లేదు అధ్యక్ష. డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు నాకు 513 కావాల్సి ఉంటే అంటే జనవరి 1వ తేదీ నాటికి డిమాండ్ అధ్యక్ష. ఇది ఈ 9 నెలల కాలంలో 36 ఇచ్చారు అధ్యక్ష. అంతకు మించి ఇవ్వలేదు అధ్యక్ష. నేను గతంలో మంత్రి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాను అధ్యక్ష. అట్లాగే వైర్ కండక్టర్ అయితే 464.49 కిలోమీటర్ల మేర వైరు అవసరమైతే మరి దాన్ని కూడా చాలా షార్టేజ్ ఉంది అధ్యక్ష. ఇంతవరకు దాన్ని సరఫరా చేయలేదు. సబ్స్టేషన్లు కొత్తగా 12 సబ్స్టేషన్లు నా నియోజకవర్గంలో అవసరము. అవి మంజూరయ్యాయి అధ్యక్ష. ఒకటి కూడా పనులు ప్రారంభం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్కు ఈరోజు చాలా వెసులుబాటు కల్పించారు అధ్యక్ష. పెద్ద ఎత్తున రైతులకు డ్రిప్ పరికరాలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు డీడీ కడితే వారం తిరగకుండానే రైతు పొలంలో డ్రిప్ పరికరాలు వెళ్తూ ఉన్నాయి అధ్యక్ష. అదే రకంగా వ్యవసాయ కనెక్షన్ల విషయంలో కూడా మంత్రి గారు ఒక నిర్దిష్టమైన కాలపరిమితి నెలనా 2 నెలల 3 నెలల లోపలైనా డీడీ కట్టిన తర్వాత 3 నెలల లోపల కనెక్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయమని మీ ద్వారా మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. చంద్రబాబు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు ఇచ్చిన సమాధానం